యాక్చువల్లీ ఐకియాలో మనం వచ్చినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలియకపోతే అక్కడక్కడే తిరుగుతూ ఉంటావు నువ్వు. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇది తీసుకోండి. ఐకియాలో పైన స్టార్టింగ్లోనే ఉంటుంది, పెన్సిల్ కూడా ఉంటుంది. తీసుకొని ఏది ఎక్కడికి వెళ్ళాలి, ఏం కొనాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ అయ్యి అది టిక్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చైర్స్ కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్గా మనం డైనింగ్లోకి వెళ్ళాలి. డైనింగ్ కావాలంటే డైనింగ్ చైర్స్ కావాలా, కిచెన్ చైర్స్ కావాలా, బాత్రూమ్ చైర్స్ కావాలా, బెడ్రూమ్ చైర్ కావాలా, ఏది కావాలో ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి లుక్ ఎట్ దిస్. అక్కడ ర్యాక్ 41, 39, 33 అలాగో అట్లాగే ఇట్లాగా ఈ రూమ్స్ కూడా ఈ రూమ్స్ నెంబర్స్. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఇందాక స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాము అంటే బిల్డింగ్ దగ్గర 25 దగ్గర ఉన్నాం. ఓకే, మనం పార్క్ చేసింది వచ్చి P2 దగ్గర మనం కార్ పార్క్ చేసాం. ఆ P2లో కూడా B2 రోలో 5వ నెంబర్ బ్లాక్ దగ్గర మనం పార్క్ చేసాం. మీకు కార్ లేదు కదా? మా ఫ్రెండ్ గారు రాజు ఎస్టర్డే కొన్నాడు, చాలా ఎక్సలెంట్ గారు. I20 రేట్ వచ్చి 13,50,000. వీల్ అలైన్మెంట్ అద్దరిపోతే అనుకుంటే అడగద్దు, నేను చెప్పను కూడా. ఇప్పుడు మనం బిల్డింగ్ దగ్గర ఉన్నాం. సో ఈ బిల్డింగ్ నుంచి మనం సపోజ్ ఐకియాకి వచ్చిన తర్వాత సడన్ గా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంట్ రమ్మని, ఏం చేయాలి? మధ్యలో ఎక్కడ ఉన్నా ఎలా వెళ్ళాలో తెలియదు. ఎలా చేయాలన్నప్పుడు ఇది తీసుకొని మనం అక్కడ ఉన్న నంబర్ని చూసుకోవాలి. ఫస్ట్ ఏ నెంబర్ దగ్గర ఉన్నాం అనేది చూసుకొని 23 దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, 21 దగ్గర. సో అక్కడ నుంచి 21 దగ్గర, 12 దగ్గర, 8 దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఏం కొనకుండా వెళ్ళాలంటే అక్కడికి. సో ఇదేంటంటే షాపింగ్ వితౌట్ షాపింగ్ మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఈ నెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. అక్కడ నుంచి మీరు లిఫ్ట్లో డైరెక్ట్గా ఎగ్జిట్ కానీ, పార్కింగ్ దగ్గరికి కానీ, పెడెస్ట్రియన్ దగ్గరికి కానీ వెళ్ళిపోవచ్చు అక్కడ ఎవరు లేకపోతే. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి బిల్లింగ్ జరుగుతుంది సార్. మేము ఆల్రెడీ ఒక ₹1,00,000 ఐటమ్స్ కొన్నాము. మా వాడు బిల్లింగ్ చేస్తున్నాడు. బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కావాలంటే మీకు ఒకవేళ US కరెన్సీ ఉంటే ఇండియాలోకి ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే 27 దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఫారెక్స్ ఎక్స్చేంజ్ ఉంటుంది. కావాలంటే డెలివరీ సర్వీస్ ఉంటుంది, కలెక్షన్ పాయింట్ కూడా ఉంటుంది. 28 and 29లో మీకు కావాల్సింది తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. 99 ఏంటండి? అంటే 99 రూపీస్ ఏంటి? 99 రూపీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అక్కడ. 149 ప్రొడక్ట్స్. ఇప్పుడు సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడకి డెలివరీ కావాలంటే ఇస్తారా? ఇస్తారండి. ఎంత ఛార్జ్ చేస్తారు? దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది బేస్డ్ ఆన్ ఐటమ్స్ని బట్టి, ఉన్న వాల్యూ వెయిట్ని బట్టి. మన VRL ట్రాన్స్పోర్ట్ లిస్ట్ తక్కువ, ఎక్కడ తక్కువ అవన్నీ వీళ్ళు చెప్పరండి. ఇది కాస్ట్లీ షోరూమ్ అండి. ఐకియా అంటే మీది మన ఇంటి దగ్గర సూపర్ మార్కెట్ లేకపోతే మీ ఇంటి దగ్గర డబ్బా కొట్లు కాదండి. ఐకియా అంటే ఇట్స్ US బేస్డ్ కంపెనీ, కొరియన్ బేస్డ్ కంపెనీ కదా. అదే US, కొరియన్, వాట్ ఎవర్ నువ్వు ఎలా అనుకుంటే అలాగా. ఓకే, థ్యాంక్ యూ. సే హాయ్ టు అవర్ సబ్స్క్రైబర్స్.